మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు. సింగరేణి కాలనీల్లో ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ఏమైనా కాలేజ్ వచ్చిందా? ఆనాడు కేసీఆర్ గారు మీ పిల్లలు డాక్టర్లు కావాలని, మీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ ఆదేశంతో సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టడమే కాదు, నేనే ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిని. కేసీఆర్ గారు చెప్పింది నాకు, సింగరేణి కార్మికుల పిల్లలకు 5% రిజర్వేషన్ పెట్టి ఆ పిల్లలు డాక్టర్లు అయ్యే విధంగా చూడమని ఆదేశం ఇచ్చింది. బొగ్గుబాయిలో పనిచేసే కార్మికుల పిల్లలు మళ్ళీ కార్మికుడు కావద్దు, డాక్టర్ కావాలని కలగన్నాడు కేసీఆర్. దానికోసం రిజర్వేషన్ పెట్టినాం, మెడికల్ కాలేజీ పెట్టినాం. కానీ వీళ్ళు ఏమైనా పెట్టినారా? విద్యాలయం పెట్టినరా? సింగరేణి సంస్థ నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని తగ్గిస్తాం. ఇదైతే రివర్స్ అయిపోయింది. ఏ మాట కా మాట ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎవరు సింగరేణిలో జోక్యం చేసుకోలే, బీఆర్ఎస్ జోక్యం చేసుకోలే. కానీ రేవంత్ రెడ్డి రాగానే బామ్మర్ది సృజన్ రెడ్డి బయలుదేరిండిగా. మీ ఎమ్మెల్యే తక్కువ భూపాలపల్లి అయినా ఈయన కూడా ఏలుపెట్టిండు. అలా ఆడ ప్రేమ్ సాగర్ మంచిర్యాలైన ఏలుపెట్టిండు, రామగుండం అయినా ఏలుపెట్టిండు. వీళ్ళు అందరూ సింగరేణిలో ఏలుపెట్టి అటు ముఖ్యమంత్రి బామ్మర్ది బయలుదేరితే మేమేం తక్కువ అని వీళ్ళు బయలుదేరు. అంటే రాజకీయ జోక్యం ఈరోజు సింగరేణిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి. సింగరేణి ప్రైవేటీకరణ జరగకుండా చూస్తాం. ఇలా ఏం జరుగుతుంది? లాభాల్లో ఉన్న సింగరేణి, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి 4,000 కోట్ల అప్పుల్లో తీసుకుపోయి ప్రైవేటీకరణ అంచుకు పోయింది. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఇలా మనం బయలుదేరినాం. ఈ అవగాహన సదస్సు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటన్నా అయినా అదేలా ఒక్కటన్నా రెండుందండి. సగం టైం అయిపోయింది, సగం టైం అయిపోయింది. అయిందా లేదా? ఇది రాసిందెవరు? మీ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మీ వాడే రాసిండు. ఒకసారి పట్టుకొని అడుగురేనన్నా దొరికితే. ఈ మేనిఫెస్టో పట్టుకొని ఒకటన్నా చేసిన వాడిని గట్టిగా అడుగురేనన్నా. ఇది కాంగ్రెస్ మోసం. సరిపోయిందా? బోరు కొడుతుందా? ఇంకా అందరూ మాట్లాడాలి కదా. సరే, ఇవన్నీ డిపెండెంట్ ఉద్యోగాలు ఏం జరిగిందని ఆల్రెడీ చెప్పిన, మెడికల్ బోర్డులు ఇందాక చెప్పిన. సరే, ఇప్పుడు నిర్ణయాల బయలుదేరు. ఇక మనం బయలుదేరితే మన వెనక వాళ్ళు వెళ్ళారు. ఈ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు పువ్వు గుర్తుల చేయి గుర్తు. అసలు బొగ్గు మంత్రి ఎవలే ఇప్పుడు కేంద్రంలో? సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత? మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఆయనకు తెలియదా ఇదంతా? లేని బొగ్గును మాయం చేసి 40 లక్షల టన్నులు ఉన్న సంగతి తెలియదా? జిలెటిన్ స్టక్స్ నీ కిందనే ఉంది కదా కోల్ ఇండియా. కోల్ ఇండియాలో ఏం ధర ఉన్నది, సింగరేణిలో ఏం ధర ఉందో చూడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి బీజేపీకి లేదా? అప్పుల ఊబిలో సింగరేణి కూడుకపోతుంటే సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వం నుంచి 4 డైరెక్టర్లు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు. నేను అందుకే ఈరోజు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ సింగరేణిలో మీకు భాగస్వామ్యం లేకపోతే, ఈ సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటే, బొగ్గు శాఖ మంత్రిగా వెంటనే సింగరేణి మీద సిబిఐ విచారణ జరిపి ఈ అవినీతిని అంతా బయటకు తీయండి. సెంట్రల్ విజిలెన్స్ ఎంక్వైరీ జరపండి. కానీ మీరు మౌనం వహిస్తే ఏమనుకోవాలంటే, బొగ్గు మంత్రిగా ఉండి మీరేం మాట్లాడలేరు, సింగరేణిలో అవినీతి జరుగుతుంటే మీరు మౌనంగా ఉంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా బీజేపీ కిషన్ రెడ్డి గారు స్పందించాలి. ఈ సింగరేణిలో జరుగుతున్న ఈ అవినీతి నుంచి ఈ సింగరేణిని కాపాడాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే 4 కొత్త బ్లాక్లు ఈ బాబు సింగరేణికి 4 బ్లాకులు ఇచ్చి సింగరేణిని కాపాడు. కొత్తగా 2 బ్లాకులు మంచి మా సింగరేణికి ఇప్పి మీరు ఆ మధ్య చూసిండ్రు 9 బ్లాక్ టెండర్.
రచ్చరచ్చ చేసుకున్నారు. మంత్రులకు ముఖ్యమంత్రికి వాటాల మధ్య పంచాయతీ పడ్డది చూసిండ్రా?